ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రెడ్ కలర్ బాక్స్ చూడంగానే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ OnePlus 11 మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈ రోజే మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. బట్ ఇది వచ్చేటప్పటికి మన ఇండియన్ వేరియంట్ అయితే కాదు, ఇది చైనీస్ వేరియంట్. అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. నిజంగా డివైస్ని చూడంగానే ఒక్కసారిగా OnePlus మళ్ళీ కంబ్యాక్ అయిందేమో అనేటువంటి ఒక ఫీల్ అయితే నాకు క్రియేట్ అయింది. ఇన్ఫాక్ట్ OnePlus బౌన్స్ బ్యాక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో గనక 15K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే మీకు మరొక అమేజింగ్ వీడియో తీసుకొని రాబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechvlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి OnePlus 11కి సంబంధించినటువంటి డీటెయిల్ బాక్స్ అయితే. OnePlus 11 OnePlus అలాగే హ్యాసెల్బ్లేడ్ కొలాబరేషన్తో ఈ ఫోన్ని మన ముందు తీసుకొచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే ఓప్పో బ్రాండింగ్, ఎందుకంటే చైనాలో అయితే ఆల్మోస్ట్ మెర్జ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓప్పో అలాగే OnePlusకి సంబంధించినటువంటి లోగోస్ని. టాప్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఇది 16GB ప్లస్ 256GB వేరియంట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి మిడ్ వేరియంట్. సో ఈ ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే నెవో సెటిల్ అని చెప్పి ఒక కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి TPU కేస్తో పాటు కొన్ని స్టిక్కర్స్ అలాగే కొంత పేపర్ వర్క్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని పక్కకు పడేస్తే డైరెక్ట్గా డివైసెస్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 100 వాట్స్కి సంబంధించిన ఒక ఛార్జర్తో పాటు ఒక టైప్ A టు టైప్ C కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేవు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్నే మన ముందు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్లాస్ బ్యాక్ని తీసుకొని రావడం జరిగింది. ఇదైతే గ్లాసీ, మరొకటి మీకు బ్లాక్ కలర్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ మ్యాటీ శాండ్ పేపర్డ్ గ్లాస్ అని చెప్పి టెక్స్చర్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకు వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ సైడ్ ఫైన్ ప్రొటెక్ట్ చేస్తే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సెకండ్ జనరేషన్ అయితే కాదు, ఫస్ట్ జనరేషన్. ఈవెన్ దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసారు అన్నట్లయితే OnePlus కి సంబంధించినటువంటి సిగ్నేచర్ స్లైడర్ ని అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, USB టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. ఇక్కడ మీకు 2 డెడికేటెడ్ సిమ్ స్లాట్స్ మాత్రమే ఉంటుంది. ఎడిషనల్ మెమరీ కార్డ్ అయితే మీకు ఇందులో ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు టాప్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ గ్రిల్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు కెమెరా మాడ్యూల్ దగ్గర ఇదంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి మెటాలిక్ ఫ్రేమ్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు థర్డ్ జనరేషన్ హ్యాసెల్బ్లేడ్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ అయితే ఇందులో వాడటం జరుగుతుంది. సో కెమెరా పిక్చర్స్ అయితే రియల్లీ నెక్స్ట్ లెవెల్. దీంట్లో మనకి ఏ విధమైనటువంటి వాటర్ రేటింగ్ టెక్నాలజీ అయితే ఉండదు, కానీ చిన్నపాటి వాటర్ స్ప్రిల్స్ కి అయితే ఇది తట్టుకోగలదు. మేబీ వీళ్ళు IP రేటింగ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 203 గ్రామ్స్ అండ్ ఓవరాల్ గా మీకు TPU కేస్ తో సహా చూసారంటే సుమారుగా 220 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది 2K డిస్ప్లే అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు LPTO 3.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. నిజంగా మీరు OS యూస్ చేస్తున్నా, లేదన్నట్లయితే గేమ్స్ ఆడుతున్నా, లేదా మీరు OTT కంటెంట్ ని చూస్తున్నా, లేదా లో లైటింగ్ కండిషన్ లో ఫోన్ యూస్ చేస్తున్నా, అడాప్టివ్ సింక్ టెక్నాలజీ మాత్రం రియల్లీ అమేజింగ్ గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు HDR10 డాల్బీ విజన్ అండ్ 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు కాబట్టి మీరు ఈవెన్ యూట్యూబ్ లో కూడా HDR కంటెంట్ అయితే ఇందులో వాచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే కర్వ్ డిస్ప్లేనే, కానీ మనకి ఎక్కడ కూడా కర్వ్ అంటే మరి అంత డీప్ కర్వ్ అయితే లేదు. సో యూజ్ చేయడానికి కూడా హ్యాండీగా అండ్ నిజంగా OTT కంటెంట్ కానీ కలర్స్ కానీ చాలా బ్రైట్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇండోర్ కండిషన్ లో వచ్చేటప్పటికే మాక్సిమం 900 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక డే లైట్ కండిషన్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే పీక్ 1300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా ఇది వెళ్ళటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే డిస్ప్లే ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి స్పీకర్స్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీరు గనక USB టైప్ C ద్వారా వైర్ తీసుకున్నారు అన్నట్లయితే హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇక ఇందులో మనం ప్రాసెసర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ని మన ముందుకు యూస్ చేశారు. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మనకి వచ్చేటప్పటికే LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.0 కి సంబంధించినటువంటి స్టోరేజ్ ని మన ముందుకు తీసుకొచ్చారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా సింప్లీ సూపర్. అండ్ దీంట్లో మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నారు అన్నట్లయితే లైట్ గా హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను, కానీ రెగ్యులర్ డే టు డే యూజ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఈవెన్ కెమెరా యూజ్ చేసినప్పుడు కూడా పెద్దగా నాకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం లేదు. బట్ ఎప్పుడైతే నేను ఓవర్గా సిపియూని థ్రాటిల్ చేసినప్పుడు లేదా గీక్బెంచ్ కోర్స్ ని టెస్ట్ చేసినప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మేబీ ఇది వచ్చేటప్పటికే ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ యాంటిట్యూడ్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1.2 మిలియన్ స్కోర్ ని మనకి ఇది జనరేట్ చేయడంతో పాటు ఈవెన్ గీక్బెంచ్ కోర్స్ లో కూడా డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికి అరౌండ్ 4900, అలాగే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే 1100 గా స్కోర్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని నా అభిప్రాయం. ఎప్పుడైతే నేను థ్రాటిల్ టెస్ట్ చేశానో లైట్ గా హీట్ అయితే అబ్జర్వ్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 45-47 డిగ్రీస్ దాకా వెళ్ళింది. మన ఇండియాలో వచ్చేటప్పటికి దీన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాదు, దీనిలో మనకు వచ్చేటప్పటికి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ని తీసుకొచ్చారు. సో అప్ టు 8 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 12 + 256 GB వేరియంట్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 GB ఆఫ్ ర్యామ్ దాకా మీరు దీన్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13 రావడం జరుగుతుంది. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్, అంటే Android 14, 15, 16 తో పాటు 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. చైనాలో, మన ఇండియాలో మేబీ ఇది 1 year ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే OnePlus 10 సిరీస్ అనుకున్నటువంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఇలాంటి కొన్ని ఎడిషనల్ ఇంప్రూవ్మెంట్స్ని ఎక్స్క్లూజివ్గా మన ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ కలర్స్ OS చూడడానికి అయితే రావడం జరుగుతుంది. కలర్స్ OS బేసికల్లీ ఓపో వాళ్ళది. అండ్ మన ఇండియన్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి డెడికేటెడ్గా ఆక్సిజన్ OS. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఓపో అలాగే OnePlus 2 కూడా మెర్జ్ అయినాయి కాబట్టి ఆపరేటింగ్ సిస్టంలో, హార్డ్వేర్లో డేటా అనేది షేర్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత పర్టికులర్గా అది ఏ OS అనేది మనకు తెలియడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆక్సిజన్ OS మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఒప్పోకి సంబంధించినటువంటి కలర్స్ OS కూడా చిన్నగా ఏం లేదు, ఇది కూడా వెరీ వెల్ ఆప్టిమైజ్డ్. ఇప్పుడు మీరు చూసినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి అఫ్ కోర్స్ దీంట్లో బ్లాట్వేర్ కూడా చాలానే ఉంది. వీటిని మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇంత బ్లాట్వేర్ మన ఇండియన్ వేరియంట్ లో ఉండేటువంటి అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే 3rd జనరేషన్ ఆఫ్ హెసల్ బ్లేడ్ లెన్స్ తోటి వీళ్ళు కొలాబరేట్ అవుతూ దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. హెసల్ బ్లేడ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లో లైట్ ఫోటోగ్రఫీ అండ్ ఎక్కువగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ లెన్స్ ని మన ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో కూడా ఒక ఫ్లా ఉంది. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో పిక్చర్స్ చూడొచ్చు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ మనకి వివిడ్ కావచ్చు, HDR కావచ్చు, బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైనమిక్ రేంజ్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మనకి HDR కావచ్చు, ఎక్స్పోజర్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో బేసికల్లీ ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోస్ లేదా వీడియోగ్రఫీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ ఎక్స్పోజర్ కొంచెం కంట్రోల్ తీసుకొచ్చి డైనమిక్ రేంజ్ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 120 degrees యాంగిల్ దాకా మీరు వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. 48 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. జూమ్ క్యాపబిలిటీ ఎక్కువగా కావాలని చూసే వాళ్ళకి ఇది ఒక మంచి లెన్స్ అనే మనం చెప్పుకోవచ్చు. పర్వాలేదు, జూమ్ చేసినప్పుడు డీటెయిలింగ్ కూడా బాగానే ఉంది. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇంత ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినా కానీ 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. దీన్ని అట్లీస్ట్ 32 మెగాపిక్సెల్కి అప్గ్రేడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేస్తున్న ఎక్స్పోజర్ ఏదైతే ఇంకొంచెం బెటర్ కంట్రోల్గా తీసుకొస్తే బాగుండేది. అండ్ స్కిన్ కూడా ఇది కొంచెం సాఫ్ట్గా మనకు చూపించడం జరుగుతుంది. సో న్యాచురాలిటీకి దగ్గరగా బెటర్ పిక్చర్స్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 8K 24 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, కానీ మీకు ఇది కేవలం 1080 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. అట్లీస్ట్ వీళ్ళు 4K కూడా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంత ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినా కానీ
1080 30 FPS కి మాత్రమే వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు. సో 60 కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇది కూడా కొంచెం డిసడ్వాంటేజ్. మరి మన ఇండియన్ వేరియంట్లో ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే. బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఇది రీఛార్జ్ అవ్వడానికి సుమారుగా 27-30 minutes ఆఫ్ టైం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంత ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకి ప్రొవైడ్ చేయలేదు. సో వీటిని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో వన్ ప్లస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ లో అయినా అంటే వన్ ప్లస్ 12 సిరీస్ లోనైనా మేబీ వీటిని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇది మీరు 5G ఎనేబుల్ చేసుకొని ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఏ డే మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ 5G ఇచ్చారు, క్యారియర్ అగ్రిగేషన్ ఉంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు వైఫైలో కూడా మనకి ఇది వైఫై 6E టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి ఇందులో మనకి NFC కూడా ప్రొవైడ్ చేశారు. బట్ మన ఇండియాలో ఈ NFCని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా తీసుకొచ్చారు. ఇది అల్ట్రా అయితే కాదు, జస్ట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అంతే. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్, ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ లో నాకు ఎలర్ట్ స్లైడర్ ని తీసుకొచ్చారు చూసారా, వన్ ప్లస్ మళ్ళీ కంబ్యాక్ ఆ ఫీల్ అయితే నాకు వచ్చేసింది. అండ్ దీంతో పాటు వీళ్ళు చైనాలో కలర్స్ OS కానీ మన ఇండియాలో కూడా వీళ్ళ ఆక్సిజన్ OS ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఓడేలర్ ని కూడా తీసుకొస్తున్నారు. సో కాల్ రికార్డింగ్ కూడా మనం బై డిఫాల్ట్ గా చూసేటువంటి అవకాశం ఉంది వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్. బట్ దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రేర్ ఉండేటువంటి కెమెరాలో 1080p 60 వరకు మాత్రం వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. సో 4Kలో తెచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో కూడా నాకు 1080 30 తీసుకొచ్చారు, అక్కడ కూడా 60 తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ కూడా పర్వాలేదు, డీసెంట్ గానే ఉన్నాయి. బట్ మన ఇండియాలో దీని ప్రైజింగ్ అప్రాక్సిమేట్లీ నేను 50 to 55 మధ్యలో అనుకుంటున్నాను. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక రియల్లీ అమేజింగ్. అండ్ దీంతో పాటు ప్యారల్గా వన్ ప్లస్ చిన్నగా చేంజ్ అవ్వాలి. వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే IP67 68 ఇలాంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తే పరిపూర్ణమైనటువంటి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయ్యేదని నా అభిప్రాయం. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.